హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ఈ రోజు రెండు ఇంపార్టెంట్ పాయింట్లు మాట్లాడదాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి బిగ్ బాస్ మేకర్స్ నిర్లక్ష్యం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే బిగ్ బాస్ మేకర్స్ ఓవర్ కాన్ఫిడెన్స్. అండ్ రెండు ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పటికి 12 మెంబర్స్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యారు. వాళ్ళ గురించి మాట్లాడుకుందాం విత్ ఫోటోస్. డైరెక్ట్గా సుత్తు లేకుండా ఫస్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. బిగ్ బాస్ మేకర్స్ నిర్లక్ష్యం, ఓవర్ కాన్ఫిడెన్స్. నేను ఎందుకు ఇంత పెద్ద మాటలు వాడుతున్నాను అంటే వాళ్ళు చేస్తుంది కూడా ప్రజెంట్ అలానే ఉంది. ఎందుకు క్లియర్గా చెప్తా, విండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియోని మ్యాక్స్ షేర్ చేయడం ట్రై చేయండి. ఎందుకంటే ఈ వీడియో ఆ బిగ్ బాస్ మేకర్స్కి వెళ్తే వాళ్ళు చేస్తున్న తప్పు ఏంటో తెలుస్తుంది. అది నా మెయిన్ ఇంటెన్షన్. అంతే తప్ప ఎవరిని క్రిటిసైజ్ చేయాలని మాత్రం కాదు. యాజ్ ఎ బీబీ లవర్గా, యాజ్ ఎ బీబీ రివ్యూవర్గా నాకు చెప్పాలనిపిస్తుంది వీళ్ళు చాలా తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులు ఏంటో క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా ఫస్ట్ ఈ బిగ్ బాస్ 8 మేకర్స్, ఎస్పెషల్లీ ఈ సీజన్ 8 మేకర్స్, ఎందుకంటే ఆల్మోస్ట్ న్యూ టీమ్ కదా. వీళ్ళు నాకు తెలిసి బిగ్ బాస్ 7 ఆ సక్సెస్ నుంచి, బిగ్ బాస్ 7 క్రియేట్ చేసిన హైప్ నుంచి బయటికి రావట్లే. ఇంకా ఆ భ్రమలోనే ఉండిపోయారు. ఆ సక్సెస్, ఆ హైప్ హెల్ప్ అయిపోతుంది బిగ్ బాస్ సీజన్ 8కి అని. ఏ సీజన్కి ఆ సీజనే యూనిక్గా ఉంటుంది తప్ప ఆ క్యారీ ఓవర్ అనేది జస్ట్ 5 to 10%. మిగిలింది మీరు సెలెక్ట్ చేసే కంటెస్టెంట్లు బట్టి, మీరు ఇచ్చే రిలీజ్ డేట్ బట్టి, మీరు వచ్చే అప్రోచ్ బట్టి ఉంటుంది. బట్ మీ ప్రమోషన్లు ఏవి, మీ హైప్ ఏది, అసలు మీ కంటెస్టెంట్లు ఏది? కంటెస్టెంట్లు ఈరోజు సెలెక్ట్ చేస్తారు, మళ్ళీ రిజెక్ట్ చేస్తారు, రెమ్యూనరేషన్ ఇష్యూ అంటారు. ఇంత పెద్ద ఇంటర్నేషనల్ షోకి, ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ఫ్రాంచైజ్కి రెమ్యూనరేషన్ గొడవలని నాకు అర్థం కావట్లేదు. అక్కడ ఎందుకు అనవసరమైన కక్కుర్తి? సారీ టు యూజ్ దిస్ వర్డ్, బట్ ఎందుకు ఈ కక్కుర్తి? నేను చెప్తున్నా కదా, వీళ్ళు ఏ భ్రమలో ఉన్నారంటే సీజన్ 7 కేవలం వీళ్ళు పెట్టిన ఉల్టా పుల్టా థీము, ఆ పవరాస్త్ర అద్భుతమైన కాన్సెప్ట్, అండ్ గ్రాండ్ లాంచ్ 2.0 ఇలాంటి అద్భుతమైన కాన్సెప్ట్లు మేము క్రియేట్ చేస్తాం, దీనివల్లే సూపర్ హిట్ అయింది అనుకుంటున్నారు. అక్కడే మీరు పప్పులో కాదు కదా బిర్యానీలో కాలేసినట్టు. అది ఓన్లీ 10% కాంట్రిబ్యూట్ చేసింది మీ అద్భుతమైన ఉల్టా పుల్టాలు. అది వల్ల ఒరిగేదే లేదు. సీజన్ 7 హిట్ అవ్వడానికి కారణం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అండ్ దేర్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ 5 వారాలు శివాజీ గారు అదేదో ఆంజనేయ స్వామి సంజీవిని ఎత్తినట్టు బిగ్ బాస్ 7 అలా ఎత్తాడు. అండ్ ఫస్ట్ 1 to 3 వీక్స్ రతికాక గుడ్ ఆర్ బ్యాడ్, ఆమె కూడా మంచిగా లేపింది. తర్వాత పల్లవి ప్రశాంత్ వర్సెస్ అమ్మర్, అద్భుతమైన కాంట్రవర్సీలు, ఫైట్లు, ఆ కంటెంటే వేరు. నెక్స్ట్ ఎవర్ కాంట్రిబ్యూషన్ కానీ, మన శోభా శెట్టి ప్రియాంక కాంట్రిబ్యూషన్ కానీ, టేస్టీ తేజ్ ఎంటర్టైన్మెంట్ అయితే కానీ, అంబటి అర్జున్ పర్ఫార్మెన్స్ అయితే కానీ, ఇవన్నీ కలిసి అంత సూపర్ హిట్ చేసిన తప్ప మీ ఉల్టా పుల్టా టీంలు వాళ్ళకి అది కొంచెం యాడ్ చేస్తుంది. కంటెస్టెంట్లు కరెక్ట్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, అది పర్ఫామ్ చేయాలి. సో మీరు ఆ భ్రమలో ఉండి ఈసారి కూడా మేము మంచి ఉల్టా పుల్టాలని కాన్సెప్ట్లు వద్దాం అని చెప్పి డిలే చేస్తూ రిలీజ్ డేట్ ఎందుకు ఇంకా మీరు చేయలేదు చెప్పండి. సీజన్ 7 చూద్దాం. సీజన్ 7 సెప్టెంబర్ 3 రిలీజ్. దానికి మీరు రిలీజ్ డేట్ ఎప్పుడు కొట్టారు? ఆగస్ట్ 20 కొట్టారు కదా, 2 వారాల ముందు కొట్టారు కదా. ఈ సీజన్ సెప్టెంబర్ 1 రిలీజ్ అవ్వబోతుంది. ఇంకెందుకు కొట్టలే? ఇంకా గట్టి కొడితే 10 రోజులు కూడా లేదు. ఇంకెప్పుడు కొడదాని? ప్రోమో 3 రిలీజ్ అయిపోయింది, సారీ మీరు షూటింగ్ అయిపోయింది. ఆ సీ డ్రైవ్లో పెట్టుకుని అలా పూజ చేస్తారా? రిలీజ్ చేయరా? రిలీజ్ డేట్ ఎప్పుడు కొడతారు? ఇంకా 10 రోజులు కూడా లేవు. పబ్లిక్లోకి ఎలా వెళ్తుంది? ఆల్రెడీ ఆ పల్స్ తగ్గిపోయింది, మీరు గమనించారో లేదో. ఆల్మోస్ట్ అందరు రివ్యూవర్స్ వ్యూస్ డ్రాప్ అయిపోయాయి ఆల్మోస్ట్ సగానికి. దాని మీనింగ్ రివ్యూర్స్ సరిగ్గా చెప్పట్లేదని కాదు, జనరల్ ఆడియన్స్కి ఆ ఉన్న క్యూరియాసిటీ హైప్ పోతుంది. మీరు అది అర్థం చేసుకుని మీ ఇంటెన్షన్, మీకు ఫోకస్ అంతా రివ్యూస్ మీద పెట్టారు. ఈసారి వీళ్ళైనా ఎదవని చేద్దాం, ఎలాగైనా వీళ్ళకి రాంగ్ అప్డేట్లు ఇద్దాం, వీళ్ళని ఏదో చేద్దాం చెప్పి మా మీద ఫోకస్ పెడితే మీకు ఒరిగేదే ఉండదు. మీకు కరెక్ట్గా చెప్పాలంటే మీ ఫ్రీ పిఆర్స్, మా బీబీ రివ్యూవర్స్, మెంబర్స్, మా ఎవడైనా లోగోకి డీకోడింగ్ చేస్తూ వీడియోలు చేస్తారా? ఎవడైనా టీజర్కి డీకోడింగ్ చేస్తూ వీడియోలు చేస్తారా? మేము చేస్తాం. మేము ఫ్రీగా పబ్లిసిటీ చేస్తున్నాం, ఫ్రీగా ప్రమోషన్ చేస్తున్నాం. బట్ మేము ఇంకా ఏం చెయ్యాలంటే మీరు రిలీజ్ డేట్ కొట్టాలి కదా, స్ట్రాంగ్ కంటెస్టెంట్ సెలెక్ట్ చేయాలి కదా. మీరు ఆ ఫోకస్ వదిలేసి మా మీద ఫోకస్ పెడితే మీకు ఏం ఉండదు. చెప్తున్నాం కదా, మాకు ఈ లీకుల వల్ల ఏం ఒరిగేదే ఉండదు. వన్స్ సీజన్ స్టార్ట్ అయిపోయి 24/7 స్టార్ట్ అవుతుంది, మేము రివ్యూలు ఇచ్చుకుంటూ ఉంటాం. బట్ మీరు ఈ ప్రమోషన్స్ ఇవ్వకపోతే ఆ ఇనీషియల్ పుష్, ఆ ఇనీషియల్ టీఆర్పీ రాలేదనుకోండి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్తో సీజన్ 6లో వెళ్ళారు. నాకు అసలు ఫస్ట్ సీజన్ 8 ఎంటర్టైన్మెంట్ అంటేనే తేడా కొట్టింది. ఎందుకంటే 6 ఎంటర్టైన్మెంట్, 8 ఎంటర్టైన్మెంట్ అంటే ఇదేదో గట్టిగానే ఎంటర్టైన్మెంట్ అయ్యేలా ఉందనుకున్నా. సీజన్ 6 చాలా మంది చెప్పారు, స్వామి ఆ డేట్ని రిలీజ్ చేయొద్దు, కావాలంటే నెక్స్ట్ ఆదివారం రిలీజ్ చేయండి, ఎందుకంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉందని. విన్నారా? వెళ్ళలే. ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళారు. ఏమైంది? 8 వచ్చింది రేటింగ్. ఎవ్రీ టైము మినిమం 16 to 18 రావాల్సిన రేటింగ్ 8 వచ్చింది. అక్కడి నుంచి అసలు దిగిందే తప్ప పెరగలే. ఈసారి కూడా మీరు అసలు రైమింగ్లతో వెళ్దాము, సెప్టెంబర్ 8 సీజన్ 8 అన్నాను అనుకో, ఈసారి కూడా 8 వస్తుంది. 8లో ఉన్న 2 సున్నాలతో మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. అగైన్ సారీ టు సే దిస్.
మీరు ఇప్పుడు సెప్టెంబర్ 8 అని ఫిక్స్ అయ్యారు అనుకోండి, సెప్టెంబర్ 8 అయినా డేట్ కొట్టండి. జనాలకు ఒక క్యూరియాసిటీ వస్తుంది, డేట్ ఎప్పుడు రా స్వామి అని చెప్పి. మీరు డేటు కొట్టరు, ఫస్ట్ వన్ ఫిక్స్ అవ్వరు, 8 అని ఫిక్స్ అవ్వరు, లింక్డ్ఇన్లో పెట్టి తీసేస్తారు, హాట్స్టార్లో అలాంటి పెట్టి తీసేస్తారు. అసలు మీకంటూ ఒక క్లారిటీ లేదు. కంటెస్టెంట్ దగ్గర ఏమో కాయగూర బేరాలు. ఇంకా జనరల్ ఆడియన్స్కి ఎలా తెలుస్తుంది బిగ్ బాస్ సీజన్ 8 వచ్చిందని చెప్పి? మీరు ఏదో 2 ప్రోమోలు వదిలేసి రోజుకు 3-4 సార్లు మా టీవీలో ప్లే చేస్తే హైప్ రాదు. మీరు రిలీజ్ డేట్ కొట్టాలి. కంటెస్టెంట్లు ఎవరు వస్తున్నారు కొంచెం తెలిస్తే జనాలకు కొంచెమైనా ఆసక్తి వస్తుంది. మీరు అవన్నీ చేయకుండా ఏవేవో చేస్తున్నారు. సో దయచేసి ఇప్పుడైనా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. అట్లీస్ట్ ఇప్పుడైనా రిలీజ్ డేట్ కొట్టండి. కొట్టలేదు అనుకోండి, మళ్ళీ సీజన్ 6 లాగే 8తో స్టార్ట్ అయ్యి 8తో ఎండ్ అయిపోతుంది. ఇంకంతే, మరి అంతకుమించి ఏం లేదు. అందుకే ఈ వీడియోని కొంచెం షేర్ చేయడం ట్రై చేయండి. అనుకోవచ్చు నీకున్న 14,000 సబ్స్క్రైబర్లకి అవసరమా ఇది వెళ్తుందని. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద తుఫాన్ అయినా చిన్న వాటర్ డ్రాప్తో స్టార్ట్ అవుతుంది. ఎంత పెద్ద రివ్యూర్లు అయినా, ఎంత పెద్ద సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళైనా ఈ 14,000 మార్క్ దాటే వెళ్తారు. సో మన ప్రయత్నం మనం చేద్దాం, మన ఎఫర్ట్ ఇద్దాం, ఎగ్జిక్యూట్ చేద్దాం. రిజల్ట్ మన చేతిలో లేదు, ప్రయత్నమే మన చేతిలో ఉంది. సో షేర్ చేయడం ట్రై చేయండి. అట్లీస్ట్ వాళ్ళకి అర్థం అవ్వాలి, ఒరే బాబు ఆల్మోస్ట్ అయిపో ఉన్నది, కొట్టుకుపోతుంది, ఇప్పుడు అట్లీస్ట్ నెవర్ లైట్ ఇప్పుడే రిలీజ్ డేట్ కొట్టాలి అని చెప్పి. మీరు ఏమైనా మంగళవారం రిలీజ్ చేయకూడదు, అమావాస్య ఉంది, ఎదురు అమావాస్య ఉంది అనే లాజిక్లు పెట్టుకుంటే దయచేసి దాని నుంచి బయటకు వచ్చి రిలీజ్ డేట్ ఈ రోజు రేపని కొట్టండి. సెప్టెంబర్ 1 అన్నప్పుడు కొట్టాలి. అసలు టెక్నికల్గా చూస్తే సెప్టెంబర్ 1 అంటారు కదా, మీకు తెలిసిందే. బట్ అది జరిగే షూటింగ్ ఆగస్ట్ 31 కదా. అంటే ఇంకెన్ని రోజులు ఉంది చెప్పండి? 9 రోజులు ఉంది. ఇప్పుడు మీరు సెప్టెంబర్ 8 లాజిక్కి వెళ్ళారనుకోండి, సెప్టెంబర్ 8 99% అవ్వదు. ఎందుకు చెప్తారు? సెప్టెంబర్ 8 అంటే వాళ్ళు షూటింగ్ చేయాల్సింది సెప్టెంబర్ 7 వినాయక చవితి రోజు షూటింగ్ ఎందుకు చేస్తారు? వాళ్ళకు సెంటిమెంట్స్ అంటూ ఉంటాయి కదా. ఇప్పుడు వరకు జరిగిన సీజన్స్ అన్నిటికీ వినాయక చవితి ఇంట్లోనే జరిగింది, ఇంట్లో జరిగితే శుభం అని చెప్పి ఆ కాన్సెప్ట్లో వెళ్తారు. సో ఈ 99% సెప్టెంబర్ 1 వెళ్తున్నారు. అది నాకు తెలుసు, నాకు కొన్ని ఇంటర్నల్ సోర్సెస్ ప్రకారం. మళ్ళీ ఇంటర్నల్ సోర్స్ అంటే నాకే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో తెలిసిన లేరు. ఆ బిగ్ బాస్ అవుట్డోర్ యూనిట్లో ఒక పర్సన్, ఐటీ టీంలో ఒక ఆమె తెలుసు అంతే. వాళ్ళ వల్ల ఏదో ఇన్ఫర్మేషన్ వస్తుంది, అది మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నా. అండ్ ఇన్స్టాగ్రామ్లో బిగ్ బాస్ వీల్స్ అని ఒక అబ్బాయి ఉంటాడు, అబ్బాయి కూడా కొంచెం జెన్యూన్ అప్డేట్స్ ఇస్తాడు. సో అవి ఇవి కలిపి నేను ఇస్తాను తప్ప నాకంటూ ఓన్గా ఏమి వచ్చి ఎక్కడి నుంచి సమాచారం ఎక్కడి నుంచి వస్తే. సో నేను ఎవడు క్రెడిట్స్ దొబ్బేయట్లేదు, నేను క్రెడిట్స్ ఇస్తా కానీ దొబ్బేయను. సో ఇది అప్డేట్. సో ఇది అట్లీస్ట్ షేర్ చేయండి. యాక్చువల్గా టార్గెట్ చేసేది మాత్రం సెప్టెంబర్ 1 బట్ రిలీజ్ డేట్ కొట్టట్లేదు. అది ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు. దయచేసి మీ ఫోకస్ రివ్యూస్ నుంచి షిఫ్ట్ చేసి బిగ్ బాస్ 8 షో మీద, కంటెస్టెంట్స్ మీద పెద్ద ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ కంటెస్టెంట్లు 12 మంది ఆల్మోస్ట్ సెలెక్ట్ అయ్యారు. 90%, 100% అని చెప్పను, ఎందుకో తెలుసు కదా. ఏమవుతుందంటే ఈసారి అయితే కంటెస్టెంట్ రెమ్యూనరేషన్ ఇష్యూ దగ్గర ఏదో అయ్యి బ్లాక్ అయ్యి వాళ్ళే రిజెక్ట్ చేసుకున్నారు. ఇంకోసారి ఏమో బిగ్ బాస్ వాళ్ళే రెమ్యూనరేషన్ ఇష్యూ దగ్గర వచ్చేసి వీళ్ళు స్కిప్ చేస్తున్నారు. సో చాలా పంచాయతీ జరుగుతుంది ఈసారి. ఎందుకో ఈ కుర్తి అర్థం కావట్లేదు ఎంత ఫ్రాంచైజీలో. సరే 12 మంది 90%, 100% అని చెప్పను. లేటెస్ట్ వచ్చిన అప్డేట్ కింద నుంచి వద్దాం. 12వ మనిషి కంటెస్టెంట్ ఆదిత్య ఓం గారు. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, లాహిర్లో మూవీలో హీరో. ఆయన సైన్లు అయిపోయాయంట, కన్ఫామ్ అంట. బట్ 90% చెప్తారు, మళ్ళీ మీనంత పెడతారు. ఆ చేతుల్లో ఏం లేదు. జస్ట్ నేను చెప్పేది కదా, ఎందాకున్న 2 సోర్సులు ఇన్స్టాగ్రామ్ సోర్సుల్లో తీసి ట్రస్టెడ్ సోర్సెస్. బట్ బిలీవ్ మీ, నేను చెప్పిన ఇప్పుడు వరకు చెప్పిన ఆల్మోస్ట్ 90%, 95% కరెక్ట్ అయింది కదా. సో అది ఆదిత్య ఓం గారు. నెక్స్ట్ నిఖిల్. అందుకే నిఖిల్ మళ్ళీ ఇప్పుడు అమర్దీప్ ఫ్యాన్స్ తమిళ చూడగానే ఇంకా కొట్టేస్తారు కామెంట్లు. కొంచెం వీడియో చూడండి. నేను ఆయన్ని కంపేర్ చేయట్లే, రీప్లేస్మెంట్ నేను ఎందుకన్నానంటే సీరియల్ లీడ్ కేటగిరీలో వస్తున్నాడు ఈయన. లాస్ట్ టైం అమర్దీప్ వచ్చాడు, ఈసారి నిఖిల్ వచ్చాడు. అలా రీప్లేస్మెంట్ అన్నాను. ఎవరికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ వాళ్ళకి ఉంది. అఫ్కోర్స్ అమర్దీప్కి ఎక్కువ ఉంది, బట్ ఈయనకి కూడా మంచి ఫాలోయింగ్ ఉందని టాక్. సో ఈయన వస్తున్నాడు, ఈయన కాంట్రాక్ట్ అన్ని సైన్లు అయిపోయాయి. నెక్స్ట్ బెజవాడ బేబక్క అంట. నిజం చెప్తాను, ఎవరో నాకు అస్సలు తెలియదు. నాకు బెజవాడ తెలుసు కానీ బేబక్క తెలియదు. ఈమెని ఏది ఇన్స్టాల్ చేయాలని కదా నాకు నిజంగా తెలియదు. బట్ ఈమె కన్ఫర్మ్ అయ్యారంట. ఫోటో వేస్తాను కదా, గూగుల్లో సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసి పెట్టా, ఈమె వస్తున్నారంట. ఆ నందు బ్లాగ్స్ వారిని వదిలేసి ఆమెను ఎందుకు తేలేదు, బెజవాడ బేబక్ గారిని ఎందుకు తెస్తున్నారో మనకు తెలియదు. అది నెక్స్ట్ అభిరామ్ వర్మ గారు అంటే ఈయన హీరో అంట. ఈయన కూడా బిలీవ్ మీ నాకు తెలియదు. ఏమో బాగా ఆడితే క్లిక్ అవుతారేమో. ఈయన ఫోటో కూడా ఇక్కడ వేస్తాను. ఇటు ఈయన హీరో అంటే ఈయన వస్తున్నాడు. నెక్స్ట్ సౌమ్యారావు తెలుసు కదా, యాంకరు. కిరాక్ బాయ్స్ కిరాక్ గర్ల్స్లో కూడా ఆమె చేస్తున్నారు. ఈమెది సైన్లు అయిపోయి ఈమె డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో వస్తున్నారని టాకు. యష్మి గౌడ గారు, ఈమె కూడా సీరియల్ యాక్ట్రెస్సే, మా టీవీయే. ఈమె కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో వస్తున్నారు. ఈమెది కూడా అగ్రిమెంట్ అయిపోయిందంట. నెక్స్ట్ సింగర్ సాకేత్, ఈయన కూడా ఆల్మోస్ట్ వస్తాడు, అయిపోయాయి. అది నెక్స్ట్ ఇంద్రనీల్ గారు, ఈయన కూడా లీడ్ యాక్టర్ కిందే వస్తారు, కొంచెం పాత యాక్టరు. ఈయన కూడా అయిపోయాయి.
నెక్స్ట్ యాక్ట్రెస్ సనా, ఈమె ఏవీ షూట్తో వస్తున్నారు. అంటే ఇంద్రనీల్ కూడా ఏవీ షూట్తోనే వస్తున్నారు, సనా కూడా ఏవీ షూట్తోనే వస్తుంది. సాకేత్ అని చెప్పాను కదా, ఆయన డాన్స్ పర్ఫార్మెన్స్తో వస్తున్నారంట. నెక్స్ట్ తేజస్విని గౌడ గారు, ఇది మాట్లాడాలి. ఈమె చేతిలోనే ఉంది బాల్. ఎందుకంటే రెమ్యూనరేషన్ ఇష్యూ దగ్గర ఇక్కడ గొడవ వస్తుంది. గొడవ కాదు, సెట్ అవ్వట్లేదు. ఆమె ఒక ఫిగర్ అడుగుతుంది, అది బిగ్ బాస్ వాళ్ళు ఇవ్వట్లేదట. లాస్ట్ టైం అమర్దీప్కి ఇంకెందుకు చెప్పేస్తున్నాం, 1 వీక్కి 2.5 అరౌండ్ 2.5 lakhs ఇచ్చారు. ఈమె దానికంటే ఆల్మోస్ట్ 1 lakh పైగా ఎక్కువ అడుగుతున్నారని సమాచారం. బట్ వాళ్ళు ఇవ్వడానికి అంత ఇష్టపడట్లేదు. ఈమె కూడా అసలు తగ్గట్లేదు. అంటే ఆమె అడిగిన నెంబర్ కానీ ఇవ్వకపోతే ఈమె రిజెక్ట్ చేసేస్తుందంట. సో ఇదంతా ఆమె చేతిలో ఉంది. ఆమె రాకపోతే నన్ను తిట్టుకోకండి, ఇది తేజస్విని గారి చేతిలోనే ఉంది. ఇంకా రావడం రాకపోవడం ఆమె ఇష్టం. సేమ్ హారిక గారి మ్యాటర్ కూడా అదే. అక్కడ రెమ్యూనరేషన్ మ్యాటర్ కాదు, ఇక్కడ రెమ్యూనరేషన్ మ్యాటర్. అక్కడ ఏకనాథ్ హారిక ఇద్దరు వద్దాం అనుకుంటున్నారు. బట్ ఈసారి BB8 మేకర్స్ పేర్స్ వద్దనుకుంటున్నారు. బట్ హారిక గారు ఒక్కరు రావడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో ఇక్కడ కూడా హారిక గారి చేతిలోనే ఉంది. నెక్స్ట్ రితివ్ చౌదరి, ఈమె కన్ఫర్మ్, ఫస్ట్ కన్ఫర్మ్ అయింది ఈమె డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో వస్తున్నారు. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంజలి పవన్ గారు, ఈమె సీజన్ 7 రావాల్సింది తెలుసు కదా. బట్ గ్రాండ్లాస్ 2.4 ఆల్రెడీ స్టార్మా అని చెప్పి స్టాంప్ పడిపోయింది కాబట్టి తెలుగుగా స్కిప్ చేశారు. ఈ సీజన్ వస్తున్నారు విత్ ఏబీ షూట్. సో ఈ 12 members కన్ఫర్మ్ అయిపోయారు. ఆల్మోస్ట్ 10 మంది అయినా రావడానికి ఛాన్స్ ఉంది. 100% అని నేను చెప్పను. 25th మ్యాక్స్ లిస్ట్ వచ్చేస్తుంది. ఈసారి 20 మందితో వెళ్దామని టాకాలు. 20, 21, 18 members డైరెక్ట్, 2 to 3 వైల్డ్ కార్డ్స్. సో యాజ్ ఆఫ్ నీ 12 members వచ్చారు. పోనీ అట్లీస్ట్ లీడ్ యాక్టర్ ఇన్ ద సెన్స్ అబ్బాయిలు అసలు ఎవరు కనబడట్లేదురా సామాన్యుడు. నిఖిల్, ఇంద్రనీల్ కనబడ్డారు. కొంచెం ఆశ వచ్చింది. ఎందుకంటే అఫ్కోర్స్ నేనే అన్న లేడీస్ గెలిస్తే బాగుంది, ఇప్పటి వరకు గెలలేదని చెప్పి. అలా అని చెప్పి పుట్టి లేడీస్తో చేయకూడదు కదా, జెంట్స్ కూడా ఉండాలి. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉంది, ఫైట్ ఉంటే అలా గెలిస్తేనే కిక్ వస్తుంది. అండ్ ప్రేరణ అండ్ అక్షిత ఈమె కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యారంట. బట్ 90% కేటగిరీలో లేరు కాబట్టి చెప్పిన. బట్ నాకు అనిపిస్తుంది వీళ్ళిద్దరు ఒకరు వస్తారని చెప్పి. యాజ్ ఆఫ్ నౌ ఇది అప్డేట్. మన బిగ్ బాస్ మేకర్స్ గారు దయచేసి రిలీజ్ డేట్ కొట్టడానికి ట్రై చేయండి. మీరు ఇంకా లేట్ చేశారనుకోండి, ఇది చేసేది ఏముండదు. సీజన్ 8 September 8 TRP 8తోనే స్టార్ట్ అవుతుంది. ఆలస్యం అమృతం విషయం అన్నారు పెద్దలు, అందుకే త్వరగా గుర్దండి పాజిటివ్. అది మ్యాటర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ మీద ఒక కన్నేసించండి. నీకు వ్యూ ఇవ్వడం ఎక్కువ, మళ్ళీ కన్అవుట్ అంటావంటే ఓకే, మీ ఇష్టం. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనే ఆప్షన్లు ఉంటే చేయండి. నచ్చకపోతే లైక్ తీసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. అంటిల్ బై.